సికింద్రాబాద్లో పాణిని ప్రభాతకన్య మహావిద్యాలయం గోశాలను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సందర్శించారు. చిన్నప్పటి నుంచే సాఫ్ట్వేర్ అంటున్న నేటి తరుణంలో ఈ ఆశ్రమంలో సనాతన ధర్మం, సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడేందుకు విద్యార్థులకు తర్ఫీదిస్తున్న శిక్షకులు, తల్లిదండ్రులను ఈటెల అభినందించారు. ఒకప్పుడు ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకే పెద్దపీట వేశారు. ప్రస్తుత భారతదేశంలో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే మన గొప్పతనం, సంప్రదాయాలు ఆచరించే స్థాయికి ప్రపంచం ఎదురు చూస్తోందని ఈటెల చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయ సంప్రదాయాలు కాపాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఈటెల అన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి, నగేష్, దివాకర్, శ్రీనివాస్, గిరివర్ధన్ రెడ్డి, రవీంద్ర గౌడ్ పాల్గొన్నారు. మనం సర్వే జనే సుఖినో భవంతు అని సమస్త ప్రజలు చల్లగా ఉండాలని కోరుకునేటువంటి దానికోసం యాగాలు చేసే, దానికోసం ప్రార్థించేటువంటి ప్రజలం మనం ఎవరి జోలి బిడ్డలం కాదు, ఎవరి కీడు నేర్చుకోవడం కూడా కాదు. కానీ ఇతరులు మనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ సర్వే జనం సుఖినో భవంతు అనే పద్ధతికి విరుద్ధంగా ఉన్నటువంటి కొంతమంది ప్రపంచంలో ఎట్లా రక్తపాతాన్ని ప్రవహించే ప్రయత్నం చేస్తున్నారో, ఎట్లా మానవాళికి ఒక సవాలుగా మారిందో దానికి విరుగుడుగా మొన్ననే మన భారత సైన్యం ఏం చేసిందో మనం చూసినాం. కాబట్టి మనందరం సమాజం చల్లగుండాలని కోరుకోవడమే కాకుండా ఇట్లాంటి పరిస్థితులలో మోడీ గారికి అండగా ఉండాలని, మన కోసం కుటుంబాన్ని త్యాగం చేసి భారత మాత ముద్దుబిడ్డలుగా సైన్యంలో చేరి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన కాపాడే ప్రయత్నం చేసిన సైన్యానికి కూడా అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దేశ స్వతంత్రం కోసం అమలైన వాళ్ళు ఉన్నారు, అనేక రకాల హింసలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మళ్ళీ మన దేశ రక్షణ కోసం, భారత సార్వభౌమాధికారం కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకి